హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంత గొప్ప ప్రాణం ఇచ్చిన దేవదేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థితిలో నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్ నేను. వీరే మా గురువు, వారే మా గురువులు. మొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థితిలో మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టే మరి నిజంగా దేవుడు అద్భుతం ఆశ్చర్యతలో దేవుడు ఒక మాట అంటాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి తన కుడి చేతుల్లో మాట్లాడట. దేవుడు ఆశ్చర్యకర రీతిలో తన మహిమ ప్రభావం చేత కేరళ నుంచి అయ్యగారిని నడిపించి, దీనికి 4 స్తంభాలు ఉన్నాయి మందిరానికి, 4 స్తంభాలు. మొదటగా బెన్నీ గారు, అతను నవబుల్ సారు, అతను అలెక్స్ గారు, జీసస్ జోసఫ్ గారు. కొట్టడి ఈ 4 స్తంభాలు దాహం కలిగి బాధం కలిగి నశించిపోతున్న ప్రజల పట్ల వారికి ఎందుకు ఆ దాహం ఆగమించిందంటే మొదటగా కేరళలో తోమగారు అడుగుపెట్టారు. మరి నిజంగా ఈ నూతన మందిర ప్రజలు చూస్తుంటే మాకు చాలా ఆనందం, ఇంకోటి మాకు సిగ్గు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈ ప్రాంతానికి వచ్చి అప్పుడు మాకు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు అయ్యగారు చెప్పి తెలుగుకి మలయాళం తప్ప 2 తేదీ రాకపోయేది. తెలుగు నేర్చుకొని ఈ మొక్కపాటి నగరంలో మరుగై ఉన్న ఈ స్థలాన్ని దేవుడికి మహిమకంగా మార్చారు. దేవుడు ఈ స్థలం అనేక మంది చూడొచ్చు, ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతవాసులు, కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఇదిగో నా కుమారుడు ఏదో గుణాన ఈ ప్రాంతానికి వస్తాడు, ఇదిగో నా సన్నిధి, నా ప్రసన్నత, నా కనుష్టి, నా తేజం మయపెట్టాడు ఉండాలని చెప్పి, ఆ వెలుగుండాలని చెప్పి ఆయన ఇక్కడ మందిరం ఏర్పాటు చేశాడు. ఎన్ని శ్రమలు పడ్డాను అయ్యగారు, కేవలం ప్రార్థనే 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 ప్రార్థన. వారి నిజంగా వారి ప్రార్థన జీవితమే మరి ఈ మందిరం కట్టబడ్డాలి. మరి వచ్చిన మా గురువు గారు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నివేదిస్తున్నాం. ఎక్కడ చూడండి ఎంత చక్కగా మాట ఇది. ఐగుప్తులో ఉండేది ఒక ద్రాక్షవరం తెచ్చింది, అన్ని జనం వెళ్ళగొట్టి దాన్ని నాటింది, దాని తగిన స్థలము స్థిరపరిచింది. హల్లెలూయా. స్థలము దేవుడు వారందరి పక్క ఉండి దేవుడు తన మహిమతో ఇక్కడ మందిర కట్టానికి ఏర్పరిచాడు. దేవుడు ఆశ్చర్యకరంగా. ఇంకొక మాట చెప్తాను, ద్రాక్ష వల్లిని దృష్టించము, నీ కుడి చేయి నాటిన మొత్తం ఖాయము. మరి ఆయన కుడి చేయి ఎక్కడ నందిగా నాటింది అయ్యగారిని. మొదట బైబిల్ కాలేజ్ ఎక్కడంటే సూర్యాపేట. ఆ సూర్యాపేట తిరిగి తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నాటాడు, ఇక్కడ నందిగాంలో నాటాడు. కాబట్టి అది ఏమైనా దాని వేరు లోతుగా మారి అది దేశమంతా వ్యాపించడం, ఈ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా దేవుని సువార్త వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.